హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ సంవత్సరం మన కొత్త ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను పక్కా కొలతలతో ఎలా పెట్టానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రతి సంవత్సరం నేను మామిడి తోటకి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని అప్పుడు పచ్చడి పడతానన్నమాట. ఆ మామిడి తోట, అక్కడున్న వాతావరణం కానీ చాలా బాగుందండి. నేను దీంతో పాటు మన నోరు నుంచే కొత్త ఆవకాయ పచ్చడి ఇవన్నీ కలిపి ఒక లాగ్ లాగా తీశాను. తోటలు పొలాలు ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. మార్నింగ్ 6:30, 7కి అయితే స్టార్ట్ అయ్యామండి మేము. ఇది జంగారెడ్డిగూడ మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ హౌసెస్ అన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చాలా బాగున్నాయి, చాలా వరకు అయిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి. ఏలూరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇల్లు కోసం వెతుకుతూ ఉంటే ఒకసారి చూడండి, ఇవి కూడా మీకు నచ్చుతాయేమో. ఈ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా అక్కడి నుంచి మనకి పల్లెటూర్లు స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఈ మెయిన్ రోడ్డు మీద కూడా మనకి వెళ్ళే కొద్ది విలేజెస్ వస్తాయి అనుకోండి. స్ట్రైట్గా వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాం, మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి. లెఫ్ట్కి వెళ్తే మనం ఇప్పుడు వెళ్ళే తోట అనమాట. ఈ ఊర్లో అలా వెళ్తూ ఉంటే మనకి చెట్లు ఎక్కువ కనిపిస్తాయి, ఇళ్ళు తక్కువగా కనిపిస్తాయి. ఆ చెట్ల మధ్యలో ఉంటాయి అనమాట హౌసెస్ అన్నీ, చాలా బాగుంటాయి. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇవన్నీ నార్మలే కదా అనిపించవచ్చు, కానీ సిటీస్లో ఉండి విలేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేక, లేదంటే విలేజ్కి దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి వ్యూ అంతా చాలా బాగా నచ్చుతుంది. మీకోసమే ఇదంతా వీడియో తీశాను నేను. ఉదయాన్నే వెళ్ళాలండి మామిడికాయలకి. లేట్గా వెళ్ళామంటే ఎండలు అస్సలు వెళ్ళామన్నమాట. అందుకే 6:30, 7 కల్లా వెళ్ళాము. ఇదిగోండి మనం కాయలు తీసుకునే తోట వచ్చేసింది. మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికి ఆవిడ చూడండి చక్కగా పేడ కళాపు చల్లి ముగ్గులు వేశారు. నాకు ఈ ముగ్గులు చూడగానే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయన్నమాట. మా వాకిట్లో నేను అలాగే పేడ కళాపు చల్లి ముగ్గులు పెట్టేదాన్ని. ఇది చింత చెట్టు అండి, ఎంత పెద్దగా ఉందో చూసారా. దీని నిండా చింతకాయలే ఉన్నాయి ఫుల్గా, చాలా వరకు కింద రాలిపోయి ఉన్నాయండి. బయట చింతపండు ఎంత రేటు ఉంది మనకి షాప్స్లో. వీళ్ళకి ఎక్కువ వేయడానికి టైం లేదు, అంత ఖాళీ లేదేమో. మొత్తం చింతకాయలే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. చింతపండు తీయడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి. పైన తొక్క అంతా తీసి, గింజలు తీసి, ఆ పైన పీచు లాంటివి తీసి మనం ఆరబెట్టుకొని, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. కానీ చాలామంది ఇప్పటికీ కూడా చాలా ఓపికగా ఇవి తీసుకొని ఆరబెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని మరి వాడుకుంటారు. లాస్ట్ ఇయర్ నేను పెట్టిన వీడియో చూసిన వాళ్ళకైతే గుర్తుంటుందండి. తోట బావి కూడా చాలా పెద్ద బావి ఇది వాడట్లేదు కాబట్టి అలా కొద్దిగా మట్టితో మూసుకుపోయింది. కానీ పక్కన మెట్లు ఉన్నాయి చూస్తున్నారా, చూడండి అసలు ఎంత పెద్ద బావి తవ్వారో అప్పట్లో. ఎప్పుడుదోనండి ఇది, నాకు తెలిసి అసలు ఇది ఈ కాలంది కాదు. చిన్నపిల్లలు ఒకటి, కుక్క పిల్లలు ఒకటి, ఎవరు ఏంటనేది కొత్త పాత ఉండదు కదా. ఇది నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చేస్తుంది. కానీ కాయలు కింద లేవండి, పైన ఎక్కడో ఉన్నాయి. మీరు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే కోస్తారు అంటే సరే అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చామన్నమాట. ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఒక ఆయన చెట్టు ఎక్కుతారనమాట. ఆ చెట్టు ఎక్కి అంత పైన ఉన్న కాయలు ఆయన ఎలా కోస్తున్నారు ఏంటి అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. నా డ్రెస్ చూసి మాత్రం నవ్వుకోకండి, ఎందుకంటే మార్నింగ్ టైం కదా. నేను ఇంకా హడావిడిగా ఏది ఉంటే అది వేసుకొని వచ్చేసాను బయటికి. ఇక్కడ చూస్తున్నారా, ఈ కాయలు లాస్ట్ టైం కూడా చూపించా మీకు. ఇవి దబ్బకాయలు కదండి. నేను ఫస్ట్ బత్తకాయలు అనుకున్నాను, కానీ ఇవి దబ్బకాయలు, చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఆకుకూర ఏంటో కామెంట్ చేయండి. బచ్చల కూర అనుకుంటున్నాను నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కింద ఉన్నాయి కాబట్టి కాయలు ఆవిడ కిందే ఉండి చిక్కమంటారండి దాన్ని, దాంతోనే కాయలు కోసారు. ఇప్పుడు ఆ కాయలు ఎక్కడో పైన ఉన్నాయి కదా, ఆ పైకి కాయలు కోయడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనమాట ఆయన. ఆ చిక్కానికి ఒక గోని సంచి కట్టి తాడు పట్టుకొని పైకి వెళ్తాడండి, చివరి వరకు అనమాట. ఎక్కడైతే కాయలు ఉన్నాయో అక్కడ వరకు వెళ్తున్నాడు ఆ తాడు పట్టుకొని. చెట్టు పైన ఎక్కడో ఉన్నాడు చూడండి, మీకు కనిపిస్తున్నాడు తను. ఎంత పైకి ఎక్కాడో చూడండి, ఇంకా పైకి వెళ్తున్నాడు అనమాట, ఎందుకంటే అంత పైన ఉన్నాయి కాయలు.
మందులు లేకుండా న్యాచురల్గా పండిందనమాట. స్మెల్ ఎంత బాగుందో, రసంకాయ కదా, మంచి వాసన వస్తుంది. చూడండి ఇవన్నీ రాలి పడిపోయినాయి. ఇలా చాలా కాయలు పోతూ ఉంటాయండి. నిమ్మ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు నిండా నిమ్మకాయలు ఉన్నాయి. అవి చిన్న పిందులు అనమాట, పెద్ద కాయలు కోసేసినట్టున్నారు. అక్కడ మామిడికాయలు కోస్తుంటే నేనేమో ఈ తోట అంతా చూస్తున్నాను. చూసారా, మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ మొక్కలు, పువ్వులు, చెట్లు పిచ్చేది కామన్గా ఉంటుంది కదండి. మనకి ఇళ్లల్లో అంతంత పెద్ద చెట్లు పెరగవు కదా. సో ఇక్కడ చూసినప్పుడల్లా భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి ఆ పైన చూడండి ఎంత హైట్లో ఉన్నారో. వాళ్ళకి రోజు అలవాటేనంటండి, కానీ నాకు మాత్రం భయం వేసేస్తుంది కింద నుంచి ఆయన్ని చూస్తుంటే. ఇంకా మొత్తానికి ఏదోలాగా మామిడికాయలు అయితే కోసుకున్నాం. ఈ టాస్క్ కంప్లీట్ అయ్యింది బాబోయ్ అనుకున్నాను. తిను లెక్క పెడుతున్నారనమాట. చిన్న కాయలు నాకు ఒక 25, 26 వచ్చాయి. అంటే పెద్ద కాయలు ఒక 10, 12 కాయలతో సమానం అనమాట. చిన్న రసాలు ఇవి. కనకాంబరం మొక్క చూడండి చక్కగా ఎన్ని పూలు పూసాయో. కనకాంబరాల్లో 2 రకాలు ఉంటాయి కదండి. మామూలు కనకాంబరం ఉంటుంది, ఇదేమో చిన్నప్పుడు ఇంగ్లీష్ కనకాంబరం అని పిలిచినట్టు గుర్తు అనమాట నాకు. పువ్వు రౌండ్గా ఉంటుంది. మీలో ఎవరికైనా తెలుసా దీని పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఎండిపోయినవి ఉన్నాయి కదా, ఇవి విత్తనాలు. ఇవి తీసుకున్నాను 2, 3 మన ఇంట్లో వేద్దాము, మొక్కలు వస్తాయేమో అని చెప్పి. ఇవి కింద రాలిపడే మళ్ళీ మొక్కలు వస్తాయి కదా మనకి, అందుకనే తీసుకున్నాను. బొప్పాయి చెట్లు కూడా చాలా ఉన్నాయండి. బొప్పాయికాయ కూడా తీసుకున్నాను. ఇంకా వీళ్ళకి మామిడికాయలకి కోసినందుకు అంత అమౌంట్ ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళి మామిడికాయలు శుభ్రంగా కడిగి ఒక మంచి ఆవకాయ కలిపేసుకుందాం. అది నేను ఎలా కలిపానో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి చిన్న టెంపుల్, బుజ్జి గణపతి, ఎదురుగా 100 వరహాల చెట్టు, ఆ గుడి ముందు తులసమ్మ. చాలా బాగుంది కదా చూడడానికి. పచ్చడి మిరపకాయలు ఇవి కూడా 1 కేజీ తీసుకున్నానండి. ఇవి 780 రూపాయలు. కూరకారం వీడియో పెట్టాను కదా, ఆ మిరపకాయలు ఎండపెట్టిన రోజే ఇది కూడా ఎండలో పెట్టేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా మెంతులు, కళ్ళుప్పు, ఆవాలు ఇవన్నీ ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఎండ భయంకరంగా ఉంది, ప్రస్తుతానికి ఇది ఆరబెట్టేశాను. వెళ్ళిపోదాం. ఎండలు బాగా ఉండడం వల్ల చక్కగా మనం అనుకున్నట్టు ఆరిపోతాయండి ఎండు మిరపకాయలు. పెద్దవి అనమాట ఇవి. మీకు చాలామంది తెలుసు కదా మనం పచ్చడికి ఏ మిరపకాయలు వాడతామో. కొంతమంది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుందని చెప్పి ఇంత వివరంగా ఇవన్నీ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అంతే. చూస్తున్నారా, ఇలా తొడిమిలు తీసేసి మరకిచ్చి నేను కారం ఆడించుకుంటాను అనమాట. ఇంకా ఆవాలు, మెంతులు, కళ్ళుప్పు ఇవన్నీ ఇంట్లోనే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాను. ఈవినింగ్ కల్లా ఈ పనులన్నీ ఫినిష్ చేసుకోవాలండి. మార్నింగ్ కాయలు కోయించుకొచ్చిన తర్వాత అవి మనం ముక్కలు కొట్టించి ఆరబెట్టి మనం సాయంత్రం పచ్చడి కలుపుకునేటప్పటికి అదే రోజు సాయంత్రం కూడా ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. కారం ఒక్కటే ముందు రోజు ఆడించుకొచ్చాను. మిగిలిన ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా ఏ రోజైతే పచ్చడి కలుపుతానో అదే రోజు ఇలా మిక్సీ పట్టేసుకొని వేడిగా ఉన్నప్పుడు కలిపేయకుండా ఇట్లా ప్లేట్లో జస్ట్ ఒక 5 మినిట్స్ మనం దాన్ని చల్లారనిచ్చి అప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా 1 by 1 అన్నీ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. టైం లేనప్పుడు మనం ఏం చేయలేమనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనకి మంచిది క్వాలిటీగా ఉన్నవి తెచ్చుకొని మనం ఇలా చేసుకోవచ్చు. మెంతి పొడైనా ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. ఇది సింపులే, చాలా తక్కువ పడుతుంది అనమాట. కళ్ళుప్పు మాత్రం కంపల్సరీ వేయాలండి. సాల్ట్ అస్సలు వేయకూడదు, నీరు ఎక్కువ వస్తుంది. కళ్ళుప్పుని ఇలా ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకున్న తర్వాతే వాడాలి ఖచ్చితంగా. లేదు బయట ఇలా ఉప్పు మంచిది అమ్ముతారంటే అదైనా తెచ్చుకోవచ్చండి. పచ్చడికాయలు తీసుకొచ్చి నేను ఆల్రెడీ కడిగి ఇంటి దగ్గరే శుభ్రంగా కడిగేసి మార్కెట్కి తీసుకెళ్ళి ముక్కలు కొట్టించుకొచ్చి ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట. ఆ రోజు సాయంత్రం పచ్చడి కలిపే ముందు ఇవన్నీ క్లీన్ చేస్తున్నానండి. పైన ఉన్న చిన్న పొరలా ఉంటుంది లేయర్ లాగా, అది తీసేసి నీట్గా క్లాత్ ముక్కలన్నీ తుడిచేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కారం వేసే బౌల్ ఉంది కదండి, ఇదే బౌల్ తోటి నాకు ఆ మామిడికాయ ముక్కలు 4 బౌల్స్ వచ్చాయన్నమాట. అందరికీ ఇదే సైజ్ బౌల్ రావాలని లేదు కదండి, మనం తీసుకున్న ముక్కలను బట్టి వస్తుంది. మామిడికాయ ముక్కలు 4 కప్పులకి 1 కప్పు అండి. అదే 8 కప్పులు వచ్చాయనుకోండి, ఎక్కువ ముక్కలు ఉన్నాయనుకో 2 కప్పులు కారం, ఆవపిండి ఇవన్నీ అలా వేసుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు నేను ఇదే కప్పుతోటి కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ వేస్తున్నాను. ఫస్ట్ టైం పచ్చడి పెట్టే వాళ్ళైతే మీరు తెచ్చుకున్న కాయల్ని బట్టి, ఉన్న ముక్కల్ని బట్టి ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నారో అదే గిన్నెతోటి కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. కారం ఈ బౌల్ తోటి ఫుల్గా వేసేసాను. దీని తర్వాత ఆవపిండి వేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆవపిండి కూడా 1 గిన్నె నిండా వేసేసానండి. ఈ సంవత్సరం ఏంటంటే ముక్కలు నేను అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చాయన్నమాట. అందుకని నాకు ఆవపిండి తగ్గినా సరే ఈసారి 1 ముప్పావు వేసి చూద్దాము ఎలా ఉంటుందో అని ఉంచాను. ఎందుకంటే మళ్ళీ ఆవపిండి నేను ఆవాలు ఎండలో పెట్టి గ్రైండ్ చేసి కలపాలి. నెక్స్ట్ టైం నేను 3rd డే కలుపుతాను కదా, అప్పుడు నేను అడ్జస్ట్ చేసి వేసుకుంటాను, నాకు అలవాటు ఉంది కాబట్టి. లేదు నాకు ఆవపిండి సరిపోతుంది అంటే ఇంకెలాగే ఉంచేస్తాను. ఇక్కడ కళ్ళుప్పు కూడా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా 1 కప్పు వేసేస్తున్నాను.
కాయలు బాగా పుల్లగా ఉన్నాయండి, అందుకనే కప్పు వేస్తున్నాను. అంత పులుపు లేని కాయలు అయితే మాత్రం ఉప్పు 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఫుల్ బౌల్ వేయొద్దు, ఉప్పు ఎక్కువైపోతుంది. దీని తర్వాత మెంతి పిండి ఒక అంచనా మీద వేస్తున్నాను, చూస్తున్నారు కదా. మెంతి పిండి కొంచెం తక్కువగానే వేసుకోవాలండి, ఎక్కువ అయిందంటే చేదు వచ్చేస్తుంది. నేను కొద్దిగా వేస్తున్నాను, ఒక 4-5 స్పూన్లు ఉంటుంది అనమాట. కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చు కావాలంటే. వీటన్నిటిని చక్కగా ముందే చేతితోటి బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఉప్పు ఉంది కదా, అది అక్కడక్కడ ఉండలు కడుతూ ఉంటుంది. సో అవన్నీ లేకుండా నీట్గా అన్నీ కలిపేసుకొని అప్పుడు మనం ఆవకాయ పట్టుకుంటే ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఇదంతా ముక్కలకు పడుతుంది అన్నమాట. ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె తీసుకున్నానండి. నేను ఎప్పుడు వాడినా ఇదే వాడుతున్నాను, చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి. చాలామంది గానుగు నుంచి పట్టించుకున్న వేరుశనగ నూనె కూడా వేసుకుంటారు. ఈ పప్పు నూనె కూడా గానుగు నుంచి తెచ్చుకోవచ్చండి, లూజ్ కూడా అమ్ముతారు. నేనైతే ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడుతున్నాను. నాకు తెలిసి పచ్చళ్ళల్లో మెయిన్ పప్పు నూనె ఒకటి, వేరుశనగ నూనె ఒకటి వాడతారు. పప్పు నూనె అంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, దాంతో చేసిన నూనె అనమాట. పప్పు నూనె ఇమ్మని గానుగులు అడిగినా ఇస్తారు. దానిలో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఈ నూనెలో పసుపు ఒక్కసారి కలిపి ఈ ముక్కల్ని కొంచెం కొంచెం తీసి ఈ నూనెలో వేసిన తర్వాత కాసేపు ఉంచి, లేదంటే వెంటనే అయినా మీరు నూనెలోంచి తీసి కారం అద్ది పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే సంవత్సరం అయినా సరే, మీరు ఇప్పుడు మే నెలలో పెట్టుకున్నారు కదా, ఒక సంవత్సరం తర్వాత ముక్క చూసినా గట్టిగా ఉంటుంది. మరి మెత్తగా పీచులా అయిపోకుండా ముక్కలు చాలా గట్టిగా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా. ముక్క గట్టిగా ఉండడమే కాకుండా ప్రతి ముక్కకి కారం పడుతుంది అనమాట. చాలా తక్కువ పచ్చడి కలిపేవాళ్ళు అనుకోండి, మామిడికాయ ముక్కల్లోనే మీరు కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఒకే గిన్నెలో ఆయిల్ కూడా అంచనా మీద వేసుకొని అన్నీ కలిపి మీరు 3వ రోజు తీసి ఓపెన్ చేసి ఆయిల్ చాలకపోతే మీరు వేసుకోవచ్చు. నాకు కొంచెం ఎక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను అనమాట. మొత్తం అన్ని ముక్కలకి పట్టేసింది కదా, మిగిలిన కారం కూడా ఇందులోనే వేసేసి ఈ ఆయిల్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను. అలానే ఫస్టే ఆయిల్ మొత్తం ఎక్కువ పోసేయకూడదండి, ఎలాగో ఆయిల్ పడుతుంది కదా అని చెప్పి ఎక్కువ పోయకూడదు. ఫస్ట్ మనకి ఎంత కావాలో అంతే పోసుకోవాలి. దాని తర్వాత 3వ రోజు మనం ఓపెన్ చేసి చూస్తాం చూసారా, అప్పుడు ఏమన్నా ఆయిల్ తగ్గిందా లేదా, ఉప్పు, కారం, ఆవపిండి ఇవి ఏమైనా తగ్గాయేమో చూసుకొని ఒకసారి 3వ రోజు కలుపుతాం కదా, అప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇలా చక్కగా ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా మొత్తం కలిపేశానండి. ఇంకా దీన్ని మనం జాడీలోకి తీసేసుకుందాం. ఇది పచ్చడి కలిపేటప్పుడు నీట్గా స్నానం చేసి ఉండాలండి. మనం పచ్చడి కలిపేటప్పుడు కానీ పచ్చడి తీసేటప్పుడు కానీ ఎప్పుడైనా స్నానం చేసి ఉండాలి. పచ్చడి కలిపేటప్పుడు అసలు చేతులకు కానీ ఏ వస్తువు కూడా అసలు తడి ఉండకూడదు అనమాట. ఒక్క చుక్క నీరు ఉండకూడదు. జాడి శుభ్రంగా కడిగి ఒక పొడి గుడ్డతోటి బాగా తుడిచి అప్పుడు మనం ఈ పచ్చడి అంతా అందులో పెట్టేసుకోవాలి. ఈ వీడియో తీస్తూ నేను వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయానండి. వెల్లుల్లిపాయలు మళ్ళీ మధ్యలో కలిపాను అనమాట, జాడీలో కొంచెం వేశాను. జాడీ లేని వాళ్ళు గ్లాస్ జార్లో పెట్టుకోండి, అంతేగాని ప్లాస్టిక్ ఎక్కువ వాడకపోవడమే మంచిదండి. మంచి ప్లాస్టిక్ అయితే పర్లేదు. వేడి అన్నం ఈ గిన్నెలో వేసుకొని తింటే ఉంటుందండి. పచ్చికారంలో నూనె వేసుకొని తింటాం కదా మనం, అంత కమ్మగా ఉంటుంది అనమాట. అప్పుడే కలిపాం కదా, నూనె వాసన వస్తూ ఉంటుంది. పప్పు నూనె హెల్త్కి కూడా చాలా మంచిదండి. వేడి అన్నం వేసి కలుపుతున్నాను. ఫస్ట్ ముద్ద అయితే మీకే అండి, మీరు నా దగ్గర లేరు కాబట్టి మీ పేరు చెప్పి నేనే తింటాను. ఇదండి మన కొత్త ఆవకాయ పచ్చడి వీడియో. మామిడి తోట, ఈ ఆవకాయ పచ్చడి ఇవన్నీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నిజంగా మీకు నా వీడియో బాగుంది అనిపిస్తేనే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి వెళ్తుంది. ఎవరైనా కొత్తగా పచ్చడి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట, ఎలా కొలతలతో వేసుకోవాలి ఏంటి అనేది. అలాగే ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ చాలా బాగుంది.